చిత్తశుద్ధిగా నీకు సేవ చేసెదగాని పుడమిలో జనుల మెప్పులకు గాదు. జన్మ పావనతకై స్మరణ చేసెదగాని సరివారిలో ప్రతిష్టలకు గాదు. ముక్తి కోసము నేను మ్రొక్కి వేడెదగాని దండి భాగ్యము నిమిత్తంబుగాదు. నిన్ను పొగడ విద్య నేర్చితినే గాని పక్కుక్షి నిండెడు కూటి కొరకు గాదు. పారమార్థికమునకు నే పాటుబడితిన్ కీర్తికి నపేక్ష పడలేదు కృష్ణవర్ణ. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. నేను నా మనస్ఫూర్తిగా పూజ చేస్తాను, కానీ ఇక్కడ ప్రజలందరూ నన్ను మెచ్చుకుంటారు, ఏదో పొగుడుతారని కాదు. నేను పుట్టింది మంచికై నిన్ను స్మరిస్తాను, అంతేకాని ఏదో నా దగ్గర వాళ్ళందరూ నన్ను ఏదో నా ప్రతిష్టలు గౌరవం పెరుగుతుందని కాదు. ముక్తి కోసం నేను మొక్కుతాను, అంతేకాని ఏదో సంపదలు వస్తాయని కాదు. నేను విద్యను నిన్ను పొగడ్డానికి నేర్చుకున్నానే కానీ కడుపు నింపేటటువంటి అన్నము వాటి కోసం కాదు. ఓ కృష్ణవర్ణ, నల్లని ఛాయగలవాడా, కీర్తికి అంటే ప్రతిష్టకి నేను ఎప్పుడూ ఆశపడలేదు. నేను ముక్తి కొరకు మాత్రమే ప్రయత్నం చేస్తున్నాను. శ్రవణరంధ్రములని సత్కథల్ పొగడంగ లేసమానందంబులేనివాడు. పుణ్యవంతులు నిన్ను పూజ సేయగజూచి భావమందుత్సాహపడనివాడు. భక్తవర్యులు నీ ప్రభావముల్ పొగడంగ తత్పరత్వము లేక తలగువాడు. తన చిత్తమందు నీ ధ్యానమెన్నడు లేక కాలమంతయు వృధా కడుపువాడు. వసుధలో నెల్ల వ్యర్థుండు వాడయగును, మరియు చెడుగాక ఎప్పుడు మమత నుండి. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. నీ ఉత్తమోత్తమైన చరిత్రను చెవులారా వర్ణిస్తున్నా ఆనందించని వాడు ఉంటాడు కదా. అలాంటి వారు, పుణ్యం చేసిన వారు నిన్ను పూజిస్తుంటే ఏమాత్రం సంతోషం పొందని వాడు. మహాభక్తులు వాళ్ళు నీ మహిమలని చక్కగా వివరించి వర్ణిస్తుంటే శ్రద్ధ పెట్టకుండా వెళ్ళిపోయే వెర్రివాడు. మనసు నీపై ఉంచి కాలమంతా మనసు నీపై ఉంచక ఆలోచనలో అసలు నీ గురించి ఆలోచించని వాడు, కాలమంతా వ్యర్థం చేసేవాడు ప్రపంచంలోకెల్లా పనికి వాడవుతాడు. అట్టి వాడును ఎప్పుడు కూడా మోహమును పొంది అంటే నశించిపోతాడు అని అర్థం.